ఆ నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా, అసలు వాళ్ళు చెప్పిన కల్తీ జరిగిందా లేదా, వాళ్ళు చెప్పిన కల్తీ అయితే జరగలేదు షూర్. ఇది భయంకరమైన కెమికల్స్, భయంకరమైన కెమికల్స్, అది కూడా ఇండస్ట్రియల్ కెమికల్స్ అన్నారే, వాటి మీద ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఈ క్రమంలో ఒక వారం 10 రోజుల క్రితం అరెస్ట్ అయినటువంటి ఒక టీటీడీ ఎంప్లాయీని నిన్న సిట్ వాళ్ళు డ్రిల్ చేస్తున్నప్పుడు ఆయన చెప్పింది అని ఈ దినం రాసుకొచ్చింది. ఏమిటయ్యా అంటే అది సుబ్బారెడ్డి గారే దీనికి బాధ్యులు, ఆయన చెప్తేనే చేసాం, ఆ నిర్ణయం ఆయనదే అని ఆయన చెప్పినట్టు రాశారు. కల్తీ నెయ్యి జరిగిందా లేదా, కల్తీ జరిగిందా లేదా అనేది బయటికి పూర్తిగా ఆధారాలతో నిరూపించకుండానే కల్తీ నెయ్యి సరఫరాకి సుబ్బారెడ్డే కారణం అనే హెడ్డింగ్ పెట్టొచ్చా? పెడతారు, వాళ్ళ ఇష్టం కాబట్టి, వాళ్ళు ఆకాంక్షిస్తుంది అదే కాబట్టి. ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యం కానీ లేకపోతే ఆ సౌగంధ రాయి కానీ, ఎవరో ఒక అతన్ని అరెస్ట్ చేశారు కదా నెల్లూరు జైల్లో ఉన్న అతను, సౌగంధ రాయికి ఏం సంబంధం కేసుతో, అదే నిన్న కూడా అతను చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు కల్తీ నెయ్యి బాబా బోలేలు, బోలే బాబాలు వీళ్ళందరూ చేస్తున్నారు కదా, వాళ్ళు కల్తీ నెయ్యి చేస్తున్నట్టు తెలిసి కూడా నువ్వెందుకు సహకరించావు అని అడుగుతారంట. అసలు వీడు వాళ్ళకి ఇండస్ట్రియల్ కెమికల్స్ సరఫరా చేసే ఒక ఏజెంట్, లేదంటే ఒక డీలరు, లేదు మేకరే అనుకోండి. వాడు పలానా కంపెనీ తనని అప్రోచ్ అయినప్పుడు ఏ క్వాంటిటీలో ఏ కెమికల్ కావాలనేది మాత్రమే చూస్తాడు. వీడి కెమికల్స్ తీసుకుని ఏ వ్యాపారం చేస్తున్నాడని చూడటానికి వీడేం దర్యాప్తు సంస్థ కాదు, జస్ట్ అన్ ఏజెంట్ ఆర్ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఈ సౌగంధ రాయ్ లేదంటే సౌగంధ్, ఈ సుగంధ బాబు ఏం చెప్తాడు? 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం అడిగినాయి వాడికి ఇంకా ఇలాంటి కన్సైన్మెంట్లు బిజినెస్లు ఎంతమందికి పంపిస్తాడో ఎవరికి గుర్తుపెట్టుకుంటాడు, అందుకని గుర్తులేదనే చెప్తాడు. అదేమి మన రాజకీయ దర్యాప్తులో భాగంగా అడిగేటువంటి తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు అనే ఆన్సర్లతో పోల్చాల్సిన అవసరం లేదు. మనం అతన్ని అరెస్ట్ చేశాడు అని చెప్పినప్పుడు చెప్పాం. ఎక్కడో కూర్చున్న ఒక బాంబేలోనో లేకపోతే కలకత్తాలోనో ఉన్న ఒక కెమికల్ తయారీ వాడికి, ఫలానా వాడికి మనం ఇది పంపిస్తున్నాము అంటే వాడు దేనికి వాడుతున్నాడు అనేది ఎలా చెప్పగలడు? మహా అయితే మీరు ఏ టైంలో వీళ్ళకి సరఫరా చేశారు అంటే నా దగ్గర ఉన్న బిల్స్ను చూపిస్తాను అని చెప్పగలడు. కానీ వీడియోలో ఇన్స్పెక్షన్ చేస్తాడా? బోలే బాబా ఏం తయారు చేస్తున్నాడు ఈ కెమికల్స్తో అని దానిని కూడా ఆక్షేపిస్తూ దినపత్రికలు రాసుకోవచ్చు, దినకంత్రీలు వీళ్ళందరూ రాస్తారు కదా. కానీ వాస్తవంగా జరగదు. కోర్టులో కొన్ని రోజుల తర్వాత ఇతన్ని వదిలేస్తారు. మీరు సరఫరా చేశారా అంటే సరఫరా చేశాను సార్ అంటే, అతని కిందకి నీళ్ళు వచ్చినప్పుడు చెప్తాడు, అయ్యా నేను జస్ట్ ఒక కెమికల్ వ్యాపారిని మాత్రమే, మీరు ఆరోపించబడినటువంటి కుట్ర జరిగిందో లేదో తెలియని కుట్రలో నాకు భాగం ఉందనడం అన్యాయం అంటాడు. అతని ప్లేస్లో మీరున్నా ఇంకొకటి ఉన్నా వాడు చేసే వాదన అదే. ఆ నెయ్యికి సంబంధించి ఇప్పుడు సుబ్బారెడ్డిని దోషం చేయాలనేది వీళ్ళ ప్రయత్నం అనేది అక్కడ కనపడుతుంది. నిజంగానే ఒక పదార్థంలో కల్తీ జరుగుతుంది అని అతనికి తెలిసి, ఇది సుబ్బారెడ్డి గారికి తెలిసి అయినా పర్వాలేదు అది అలానే కొనసాగించండి అని ఉంటే శిక్షార్హుడే. బట్ దాన్ని నిరూపించడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంది? మౌఖికంగానే ప్రస్తుతానికి ఉన్నట్టున్నాయి, లేకపోతే ఇంతమందిని అరెస్ట్ చేసి ఇలా ఏమన్నా చైర్మన్గా అతను సంతకం పెట్టిన దాన్ని తీసుకొని దోషిగా నిలబెట్టవచ్చు. బట్ నాకేం సంబంధం, ఇదంతా బోర్డు సభ్యులు అందరూ కలిసి తీసుకున్నది, ఇది ఉమ్మడి నిర్ణయం అనే దగ్గర ఎక్కడైనా సరే వీళ్ళందరూ బయటపడేది. ఈ ధర్మ సూక్ష్మాన్నో న్యాయ సూక్ష్మాన్నో తెలుసుకున్న వాళ్ళు ఈ పొలిటికల్ బ్రేకింగ్లకి షేకింగ్లకి షేక్ అవ్వరు. రాజకీయంగా మనం బురద తల్లటానికి లేదు, రాజకీయంగా మనం మాట్లాడుకోవటానికి సరిపోతుంది.